వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉగాది పండుగ విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఉగాది ఎందుకు ప్రాముఖ్యమైన పండుగ, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ కారణాలు ఏమిటి, మరియు ఈ రోజున పాటించాల్సిన ప్రత్యేక రీతులు ఏమిటో తెలుసుకుందాం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం, సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. 2. ఉగాది విశిష్టత. పంచాంగ శ్రవణం. ఈ రోజున పండితులు భవిష్యవాణిని తెలియజేస్తారు. ప్రకృతి మార్పులు. చెట్లు కొత్త ఆకులతో ప్రకృతి సరికొత్త అందాన్ని సంతరించుకుంటుంది. వసంత ఋతువు ప్రారంభం. ఈ రోజు నుండి వసంతం మొదలవుతుంది. ఇది సరికొత్త శక్తిని ప్రసాదించే కాలం. శుభ ప్రారంభం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన రోజు. 3. ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఉగాది పచ్చడి మన జీవితంలోని అన్ని అనుభవాలను ప్రతిబింబిస్తుంది. దీనిలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. 4. ఉగాది రోజున చేసే ముఖ్యమైన పనులు. ఉదయాన్నే పుణ్యస్నానం చేయడం. తలకి నువ్వుల నూనె పట్టడం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వెంకటేశ్వర స్వామిని లేదా ఇతర ఇష్టదేవతను పూజించడం. పంచాంగ శ్రవణం వినడం. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకమైన విందు మరియు ఆనందమైన భోజనం చేయడం. ధార్మిక గ్రంథాలు చదవడం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం. 5. ఉగాది ప్రత్యేక వంటకాలు. ఉగాది రోజున చాలా రకాల ప్రత్యేకమైన వంటకాలు తయారు చేస్తారు. ఉగాది పచ్చడి మన సంప్రదాయానికి అద్భుతమైన ప్రతీక. పులిహోర శుభాకాంక్షలలో భాగంగా ఉండే రుచికరమైన వంటకం. బొబ్బట్లు, పూర్ణం మిఠాయిల్లో చాలా ప్రత్యేకమైనది. అరిసెలు, లడ్డూలు, పాయసం, స్వీట్లు తయారు చేసి శుభకార్యాలకు నైవేద్యంగా సమర్పిస్తారు. 6. పంచాంగ శ్రవణం మరియు భవిష్యవాణి. ఈ రోజున పండితులు పంచాంగాన్ని చదివి రాబోయే సంవత్సరానికి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు మరియు సంబంధించి జాతక ఫలితాలు, వర్షాభావ సూచనలు, వ్యవసాయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మరియు ఇతర ముఖ్యమైన విషయాలను వివరిస్తారు. ఈ ప్రక్రియను పంచాంగ శ్రవణం అని అంటారు. 7. ఉగాది వెనుక ఉన్న పురాణ కథలు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇల్లు, వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి
ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం, తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, కటు, చేదు, తిక్త, వగరు, కషాయం అనే 6 రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖి గానూ, బెంగాలీలు పొయిలా బైసాక్ గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరంలోని మంచి చెడులను, తమ జీవిత క్రమం తెలుసుకొని దానికనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టం చూపుతారు. ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం. 8. ఉగాదిని ఎలా జరుపుకోవాలి? ఉగాది రోజున మనం నిర్వర్తించవలసిన కార్యక్రమాలు కూడా పెద్దలు నిర్ణయం చేసి ఉంచారు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం. ఉగాది రోజు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అనగా సూర్యోదయానికి 88 నిమిషాలు కంటే ముందుగానే నిద్ర లేవాలి. ఈ సమయం ఉషా కాలం ఉండటం వలన మనసుకు, శరీరానికి శుభం కలిగించే సమయం. ఈ సమయంలో లేవడం ఆధ్యాత్మికంగా, శాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అభ్యంగన స్నానం. ఉగాది రోజున శరీరానికి నువ్వుల నూనెను అలదుకొని తల స్నానం చేయడం శరీరానికి, మనస్సుకు శుభాన్ని తీసుకువస్తుంది. పర్వదినములలో శరీరానికి నువ్వుల నూనెతో అలదుకొని తల స్నానం చేయడం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంప్రదాయ వస్త్రాలు ధరించడం. ఉగాది రోజు కొత్త వస్త్రాలు ధరించడం మన సమాజంలో ఒక మంచి మార్పును సూచిస్తుంది. కొత్త పట్టు చీర, పట్టు కుర్తా లేదా చీరలో రావడం అనేది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత. ఈ రోజు కొత్త దుస్తులు ధరించడం శుభంకరమైన ప్రారంభానికి సంకేతం. పూజ చేయడం. భగవంతునికి ప్రసాదమును నివేదన చేసుకొని పూజ చేయాలి. ఉగాది రోజున పూజ చేయడం అనేది మన కుటుంబానికి, మన జీవితానికి శుభాలను కోరుకునే సంప్రదాయం. పూజ చేస్తే మనం కొత్త సంవత్సరంలో శాంతి, సంపద, ఆరోగ్యం, జయాల కొరకు దేవుని ఆశీస్సులు పొందవచ్చు. పూజలో ఉగాది పచ్చడి కూడా ముఖ్యమైన భాగం. ఉగాది పచ్చడి తినడం. ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదించి, ప్రసాదంగా తీసుకోవాలి. ఈరోజు ఉగాది పచ్చడిని తిన్న తరువాతే ఇంకే పదార్థమైనా తినాలి. ఉగాది పచ్చడి అనేది ఉగాది పండుగకు ముఖ్యమైనది. ఈ పచ్చడి మనిషికి జీవితంలోని అన్ని మధురాలు, కష్టాలు, నెగ్గులు అనుభూతి చెందుతాయన్న సంకేతం. ఆలయానికి వెళ్లడం. ఉగాది రోజున ఆలయానికి వెళ్లడం చాలా ముఖ్యం. దేవుని ఆశీస్సులతో ఆలయంలో ప్రార్థన చేసి, ఈ సంవత్సరం మన జీవితంలో శాంతి, సంపద, ఆరోగ్యాన్ని కోరుకోవడం. మీరు సమీపంలోని ఆది దేవాలయాలను సందర్శించండి. పంచాంగం వినడం. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం తప్పకుండా చేయాలి. పంచాంగం వినడం వలన మనకు గుణమైన సమాచారం, గ్రహాల పరిస్థితి, శుభముహూర్తాలు తెలుసుకోవచ్చు. ఇది మనకు జీవితంలో ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ఉగాది పండుగ అనేది కొత్త ఆశయాలకు నాంది. మీకు మరియు మీ కుటుంబానికి శుభం కలగాలని మనసారా కోరుకుంటూ, శుభ ఉగాది. మీ జీవితం ఆనందంగా, సంపదతో నిండిపోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.